భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని ప్రభు లేఖనం సెలవిస్తుంది. కానీ నేటి దినాలు చూస్తే ఏ కుటుంబం చూసినా ఎక్కువగా గొడవలతోటే మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే అపవాది సులువుగా చిక్కులు పెడుతూ ఉంటుందన్నమాట. దాని పనే చిక్కులు, సమస్యలు, ఆ యొక్క కుటుంబంలో సమాధానం లేకుండా చేయటం. ఈ సమయంలో మనం జ్ఞానము కలిగి దేవుని సహాయం కొరకు ప్రార్థించాలి. ఒక బండి ఉందంటే 2 ఎద్దులు దానికి కడతారు. అవి 2 సమానంగా చక్కగా వెళ్ళగలిగితేనే ఆ చక్కగా ఆ పొలాన్ని దున్నగలుగుతాయి. నాకెందుకు అని ఒకటి అటువైపుకి ఒకటి ఇటువైపుకి వెళ్తే ఆ పొలం ఎంత మాత్రం దున్నబడదు. అలాగే భార్య భర్తలు కూడా కుటుంబానికి 2 ఎద్దుల లాంటి వారు, అంటే ఒక జోడి అనమాట. నాకెందుకు అని ఒకళ్ళు అనుకుంటే ఆ కుటుంబం ముందుకు సాగదు. దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. మీ కుటుంబం దేవునిలో దావీదు కుటుంబం వలె వర్ధిల్లాలి. ఆమేన్.